జపాన్లోని మౌంట్ ఫుజీ పక్కన ఒక అడవి ఉంది. దాని పేరే అఓకిగహరా ఫారెస్ట్. లోకల్స్ దీన్ని సూసైడ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఈ అడవి చీకటిగా, మౌనంగా ఉండటం వలన వచ్చే ప్రతి అడుగు చాలా భయంకరంగా అనిపిస్తుంది. అఓకిగహరా అడవిలోని భూమి లావా రాకుల మిశ్రమం వలన GPS కూడా పనిచేయదు. ఫుట్ స్టెప్స్ కూడా ఎక్కువలా తిరిగి వస్తాయి. దీనిని ఏన్షియంట్ జాపనీస్ లెజెండ్స్ మరియు యూరే ఆత్మల హాంటింగ్స్ తో కట్టబెట్టారు. ప్రాచీన కాలంలో ఈ అడవిలో ఉబసూతే అనే అనాథ వృద్ధులను, రోగులను విడిచిపెట్టేవారు. ఈ వృద్ధులు అడవిలో మరణించేవి. వారి ఆత్మలు రెస్ట్లెస్ గా తిరుగుతూ ఫుట్ స్టెప్స్, గిగళ్ళు, విస్పర్స్, షాడోస్ ద్వారా జీవులని భయపెడుతుందని చెప్తారు. 1960ల తర్వాత ఈ అడవి అనేక మందికి చివరి రెఫ్యూజ్ గా మారింది. వారు జీవితం నుంచి విరామం కావాలనుకుని ఈ అడవిలో ప్రవేశించి ట్రాజికలీ ఎండ్ చేశారు. ప్రతి సంవత్సరం అథారిటీస్ చాలా బాడీస్ కోసం సర్చ్ చేస్తారు. ఫుట్ స్టెప్స్, ఇన్విజిబుల్ ఫుట్ స్టెప్స్ ఎకోలా వినిపించడం, షాడోస్, వైట్ గ్లోయింగ్ ఫిగర్స్, సడన్ చిల్స్, డిసెంబాడీడ్ విస్పర్స్, క్రైస్, గిగల్స్, పాత్లో లాస్ట్ అను అనుభూతి, కంపస్ ఫెయిల్ అవడం. ఈ అనుభవాలన్నీ లోకల్స్ మరియు టూరిస్ట్ చెప్తున్న రియల్ లైఫ్ అకౌంట్స్. వారు చెప్తున్నారు, అడవిలో నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఇన్విజిబుల్ స్పెక్టేటర్ మన్ని చూస్తుంటే సడన్ చిల్స్, ఫుట్ స్టెప్స్ అనిపిస్తాయి. వాస్తవానికి ఇది ట్రాజెడీ మరియు ఇమోషనల్ వెయిట్ తో కూడిన ప్రదేశం. ఇది సైకలాజికల్ హారర్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. జపాన్ అథారిటీస్ ఎంట్రన్సెస్ వద్ద సూయిసైడ్ ప్రివెన్షన్ మెసేజెస్ పెట్టారు. అఓకిగహరా ఫారెస్ట్ హాంటెడ్ కాదు, కేవలం అర్బన్ లెజెండ్ కోసం మాత్రమే కాదు. ఇక్కడ ట్రాజిక్ డెత్స్, రెస్ట్లెస్ స్పిరిట్స్, ఫుట్ స్టెప్స్, గిగల్స్, వైట్ గ్లోయింగ్ ఫిగర్స్ అన్నీ కలిసిపోతాయి. ఇది రియల్ లైఫ్ హారర్ ప్లస్ సైకలాజికల్ టెర్రర్ తో టూరిస్ట్స్, లోకల్స్ ని కదిలించే ప్రదేశం.